స్త్రీ చేతిలో మరణించే వరాన్ని ప్రసాదించు అని అడిగాడు. అప్పుడు బ్రహ్మ, అలాగే, నువ్వు కోరుకున్నట్లే వరమిస్తున్నాను, తథాస్తు. వరమిచ్చిన తరువాత బ్రహ్మ తన లోకానికి పయనమయ్యాడు. మహిషుడు తన తెలివికి తానే మురిసిపోయాడు. నిస్సహాయురాలైన ఒక స్త్రీ నన్నెలా చంపగలదు? నేను నిజంగా చావుని జయించినట్లే అని అనుకున్నాడు. ఆనందంతో మహిషుడు తన లోకానికి తిరిగి వచ్చాడు. అతని రాకకు అసురులంతా ఆనందంతో జయజయధ్వానాలు చేయసాగారు. మన రాజు మహిషునికి జయము జయము! వాళ్లందర్నీ చూసి, ఇప్పటినుండి మనం ఆ దేవతలకు భయపడవలసిన అవసరం లేదు, స్వర్గలోకం మీద దాడికి సిద్ధం కండి అని వాళ్లను ఉత్సాహపరిచాడు మహిషుడు. మహిషుని సైన్యాలను దూరం నుండే గమనించిన స్వర్గలోక